వైసీపీలో కోటరీ అంటూ అప్పట్లో చాలాసార్లు మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ కోటరీలో ఉన్నవారి మీదే ఆయన విరుచుకుపడిన సందర్భాలున్నాయి. ఇదిలా ఉంటే కోటరీ అంటే ఏమో కానీ వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన వైసీపీ అధినేతకు అన్నీ తానే అన్నట్టుగా ఉంటారు. ఆయనే పార్టీ విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేస్తారని కూడా ప్రచారం చేస్తారు. చాలా కాలంగా సజ్జల మాట వైసీపీలో చలామణి అవుతోందంటున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు సజ్జల ప్లేస్లో లేదా ఆయన పక్కన మరో సీనియర్ నేత వచ్చి చేరారు అనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు అంటే ఆయనే తిరుపతి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డిని 2024 ఎన్నికల్లో రాజకీయాల్లోకి దించారు. తాను ఒంగోలు నుంచి ఎంపీగా చివరి నిమిషంలో పోటీ చేశారు. కూటమి ప్రభంజనంలో తండ్రి, కొడుకు ఓడిపోయారు. ఇక ఆ మధ్య ఆయనను లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి జైలులో కొన్నాళ్లుంచారు. జైలు నుంచి బయటకు వచ్చాక చెవిరెడ్డి తన సొంత నియోజకవర్గం కంటే కూడా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ కార్యక్రమాలన్నీ తానే చూస్తూ చెవిరెడ్డి జగన్ వద్ద మెప్పు సంపాదించారంటున్నారు. అంతేకాదు వైసీపీకి సంబంధించి వివిధ జిల్లాల నుంచి నివేదికలు తీసుకోవడం, వాటిని జగన్కి అందించడంతో వాటిని కూడా చెవిరెడ్డి చేస్తున్నారు. పార్టీ ఎక్కడ ఎలా పనిచేస్తుంది, అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు జరిగేలా చూడడం వంటి ముఖ్య బాధ్యతలు కూడా చెవిరెడ్డి తన భుజాల మీద వేసుకుని గట్టిగా పనిచేస్తున్నారంటున్నారు. ఇక చూస్తే కూటమి 2 ఏళ్ల పాలన మీద వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలు హిట్ అయ్యాయని, దానికి కారణం చెవిరెడ్డి రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ అని ఆయన అనుచరులు చెబుతున్నారు. తమ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చోట్ల వైసీపీ బాధ్యులతో, పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అలర్ట్ చేస్తూ పరుగులు పెట్టించడం వల్లే కార్యక్రమం అంతలా హిట్ అయిందంటున్నారు. ఆ విధంగా జగన్ వద్ద మంచి మార్కులు చెవిరెడ్డి సంపాదించారంటున్నారు కూడా. అయితే మరోవైపు సజ్జల పార్టీలో ఈ రోజుకి కీలకమైన స్థానంలోనే ఉన్నారు. వైసీపీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు కానీ, ప్రకటనలు కానీ ఆయనే మాట్లాడుతూ ఉంటారని గుర్తు చేస్తున్నారు. మరి సజ్జల ఓవైపు ఉంటే చెవిరెడ్డి మరోవైపున అన్న చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు కోటరీనా అని కూడా అంటున్నారు.